హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం గురించి చెప్పుకుందాం. అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివి. మన పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో అడవుల పాత్ర వెలకట్టలేనిది. మార్చి 21న జరుపుకునే అంతర్జాతీయ అటవీ దినోత్సవం గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2012లో మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ప్రకటించింది. భూమిపై ఉన్న అడవుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని సంరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అడవులు ఎందుకంత ముఖ్యం? ఆక్సిజన్ తయారీ, మనం పీల్చే ప్రాణవాయువుకు అడవులే ప్రధాన వనరు. వాతావరణ సమతుల్యత, గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్ను అడవులు పీల్చుకొని వాతావరణాన్ని చల్లబరుస్తాయి. జీవ వైవిధ్యం: భూమిపై నివసించే 80% కంటే ఎక్కువ జంతువులు, పక్షులు మరియు కీటకాలకు అడవులే నివాసం. నీటి సంరక్షణ: వర్షాలు కురవడానికి మరియు భూగర్భ జలాలు పెరగడానికి అడవులు ఎంతో కీలకం. నేలకోతను నివారించడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అడవులను కాపాడటానికి మనవంతుగా మనం చేయగలిగిన కొన్ని చిన్న పనులు: మొక్కలు నాటడం. అవకాశం ఉన్న చోట మొక్కలను నాటండి, వాటిని సంరక్షించండి. కాగితం వాడకం తగ్గించడం: మనం ఎంత తక్కువ కాగితాన్ని వాడితే అంత ఎక్కువ చెట్లను కాపాడినట్లవుతుంది. వీలైనంత వరకు డిజిటల్ పద్ధతులను పాటించండి. పర్యావరణ హితమైన ఉత్పత్తులు: పునర్వినియోగపరచదగిన ఉత్పత్తులను ఎంచుకోండి. అవగాహన కల్పించడం: సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా అడవుల ప్రాముఖ్యతను గురించి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ఒక చిన్న మాట, ఒక చెట్టును నాటడం అంటే భవిష్యత్ తరాలకు ఒక బహుమతిని ఇవ్వటం. ఇప్పటిదాకా అంతర్జాతీయ అటవీ దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ కవితా దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ కవితా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకుంటాం. మానవ భావ వ్యక్తీకరణలో కవిత్వం ఒక అత్యున్నతమైన రూపం. అక్షరాలకు ఊపిరిపోసి సమాజాన్ని ఆలోచింపజేసే కవులను గౌరవించటానికి ఈ రోజును కేటాయించారు. దీని గురించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం: ఎవరు ప్రకటించారు? 1999లో పారిస్లో జరిగిన 30వ జనరల్ కాన్ఫరెన్స్లో యునెస్కో మార్చి 21ని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకు? కవిత్వం ద్వారా భాషా వైవిధ్యాన్ని కాపాడటం, అంతరించిపోతున్న భాషలకు కవిత్వం ద్వారా పునరుజ్జీవనం పోయటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలు: కవులకు మద్దతు, వర్ధమాన కవులను ప్రోత్సహించటం మరియు కవిత్వ పఠనాన్ని ఒక కళగా గౌరవించటం. బోధన: పాఠశాలల్లో కవిత్వాన్ని కేవలం సబ్జెక్ట్లా కాకుండా ఒక అనుభూతిలా బోధించేలా చూడటం. కళల అనుసంధానం: కవిత్వానికి, నాటకానికి, సంగీతానికి మరియు పెయింటింగ్కు మధ్య ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయటం. ప్రచురణలు: కవిత్వానికి సంబంధించిన ప్రచురణ సంస్థలను ప్రోత్సహించటం. తెలుగు కవిత్వం ఒక గొప్ప వారసత్వం. తెలుగు భాషలో కవిత్వానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సందర్భాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు మన తెలుగు కవులను స్మరించుకోవటం ఎంతో అవసరం. నన్నయ్య, తిక్కన, ఎర్రన కవిత్రయం ద్వారా తెలుగు సాహిత్యానికి పునాదులు వేశారు. శ్రీరంగం శ్రీనివాసరావు మరో ప్రపంచం అంటూ సామాన్యుడి కష్టాన్ని అక్షరాల్లో బంధించిన మహాకవి. గురజాడ అప్పారావు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆధునిక కవిత్వానికి బాటలు వేశారు. సినారే దాశరథి తమ కలం ద్వారా సామాజిక స్పృహను, మధురమైన భావాలను అందించారు. కవిత రాయటం: ఈ రోజు మీ మనసులోని భావాలను ఒక చిన్న కవితగా రాసి చూడండి. పుస్తక పఠనం: మీకు ఇష్టమైన కవి రాసిన పుస్తకాన్ని చదవండి. పంచుకోవటం: మంచి కవితలను సోషల్ మీడియాలో లేదా స్నేహితులతో పంచుకోండి. ఒక చిన్న మాట:
భాష లేని కాలం నాడే భావం ఉంది. ఆ భావానికి అక్షర రూపమే కవిత్వం. ఇప్పటిదాకా ప్రపంచ కవితా దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక రోజు మాత్రమే కాదు, జన్యుపరమైన వైవిధ్యం కలిగిన వ్యక్తులను మనలో ఒకరిగా గుర్తించి వారిని గౌరవించాల్సిన సందర్భం. మార్చి 21 తేదీ వెనుక ఉన్న సైన్స్. ఈ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవటానికి ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. క్రోమోజోమ్ 21. సాధారణంగా మానవ శరీరంలో ప్రతి క్రోమోజోమ్ 2 సెట్లు ఉంటాయి. కానీ డౌన్ సిండ్రోమ్ ఉన్న వారిలో 21వ క్రోమోజోమ్ 2కు బదులుగా 3 ఉంటాయి. ఈ స్థితిని వైద్య భాషలో ట్రిసోమీ 21 అంటారు. 3వ నెల 21వ తేదీ అనేది ఆ 21వ క్రోమోజోమ్ 3 సార్లు ఉండటాన్ని సూచిస్తుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఇది వ్యాధి కాదు, ఒక జన్యు స్థితి. దీనివల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు. ముఖ కవలికల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. నేర్చుకునే సామర్థ్యం ఇతరుల కన్నా కొంచెం భిన్నంగా ఉండొచ్చు. సరైన శిక్షణ, ప్రేమ మరియు ప్రోత్సాహం అందిస్తే వీరు కూడా సాధారణ వ్యక్తుల్లాగే అద్భుతాలు చేయగలరు. రాకింగ్ సాక్స్ క్యాంపెయిన్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రంగురంగుల వింత వింత డిజైన్ల సాక్స్లు ధరిస్తారు. ఎందుకంటే మైక్రోస్కోప్లో చూసినప్పుడు క్రోమోజోమ్లు సాక్స్ల ఆకారంలో కనిపిస్తాయి. భిన్నంగా ఉన్నా కూడా అందరం సమానమే అని చాటి చెప్పడానికి, అందరి దృష్టిని ఆకర్షించి ఈ స్థితి గురించి అవగాహన కల్పించడానికి ఈ వినూత్న ప్రచారాన్ని చేపడతారు. ఈ సంవత్సరం లక్ష్యం. ఈ సంవత్సరం ప్రధానంగా ఎండ్ స్టీరియోటైప్స్, అపోహలను తొలగించడానికి అనే అంశంపై దృష్టి సారిస్తున్నారు. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు ఏమీ చేయలేరనే అపోహను వీడాలి. వారు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు, స్వతంత్రంగా జీవించవచ్చు. వారికి సామాజిక మద్దతు మరియు సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత. అవగాహన. మీ చుట్టుపక్కల అటువంటి పిల్లలు ఉంటే వారిని హేళన చేయకుండా వారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలవండి. సమ్మిళితం. పాఠశాలలు, కార్యాలయాల్లో వారిని కలుపుకొని పోయే వాతావరణాన్ని ప్రోత్సహించండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. వైవిధ్యాన్ని గౌరవించడమే అసలైన మానవత్వం. ఇప్పటిదాకా ప్రపంచ డౌన్ సిండ్రోమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు అంతర్జాతీయ వర్ణ వివక్ష వ్యతిరేక దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. అంతర్జాతీయ వర్ణ వివక్ష వ్యతిరేక దినోత్సవం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతి, రంగు, కులం ఆధారంగా మనుషుల మధ్య జరిగే వివక్షను అంతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. నేపథ్యం, చరిత్ర. ఈ రోజు వెనుక ఒక విషాదకరమైన చారిత్రక సంఘటన ఉంది. మార్చి 21, 1960 సంఘటన. దక్షిణాఫ్రికాలోని షార్ప్ విల్లేలో అప్పట్లో అమల్లో ఉన్న వర్ణ వివక్ష చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దారుణం. ఆ నిరసనకారులపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 69 మంది ప్రాణాలు కోల్పోగా 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ మరణకాండను గుర్తు చేస్తూ జాతి వివక్షపై పోరాడాలని ఐక్యరాజ్యసమితి 1966లో మార్చి 21ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. వర్ణ వివక్ష అంటే ఏమిటి? ఒక వ్యక్తి యొక్క చర్మం రంగు, వంశం, జాతీయత లేదా జాతి ఆధారంగా వారిని తక్కువగా చూడటం, వారికి హక్కులను నిరాకరించడం లేదా వారిని హింసించడాన్ని వర్ణ వివక్ష అంటారు. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులను అణిచివేయటం, అమెరికాలో జాతి వివక్ష వంటివి. ముఖ్య ఉద్దేశాలు సమానత్వం, మనుషులందరూ సమానమే అనే భావనను పెంపొందించటం. న్యాయం, వివక్షకు గురవుతున్న వారికి న్యాయం అందించటం మరియు వారి హక్కులను కాపాడటం. అవగాహన, జాతి వివక్ష వల్ల సమాజం ఎంతలా దెబ్బతింటుందో ప్రజలకు వివరించటం. ప్రస్తుత పరిస్థితి. నేటికి ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాల్లో వివక్ష కొనసాగుతోంది. 2026 థీమ్. సాధారణంగా ఈరోజు వాయిసెస్ ఫర్ యాక్షన్ అగెయిన్స్ట్ రేసిజం, జాతి వివక్షకు వ్యతిరేకంగా గలమెత్తండి అనే స్ఫూర్తితో కొనసాగుతుంది.
వర్ణ వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో యువత పాత్రను ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం ప్రత్యేకంగా నొక్కి చెబుతోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ వర్ణ వివక్ష వ్యతిరేక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 21వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 21, 1996న జన్మించారు. కుటుంబం ఇతను ప్రముఖ దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు. సంతోష్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చదువు హైదరాబాద్లోని మోడల్ మిషన్ హై స్కూల్లో చదివారు. సినీ ప్రస్థానం సంతోష్ శోభన్ బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఒక ప్రామిసింగ్ హీరోగా ఎదిగారు. తొలి సినిమా బాలనటుడిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన గోల్కొండ హై స్కూల్లో క్రికెట్ ఆడే విద్యార్థిగా కనిపించారు. హీరోగా ఎంట్రీ 2015లో వచ్చిన తను నేను సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సంతోష్ తన న్యాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్ ఈ సినిమా ఇతనికి విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఏక్ మినీ కథ కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ అయి సంతోష్ను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. మంచి రోజులు వచ్చాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. అన్ని మంచి శకునమలే. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంతోష్ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువ చేసింది. ప్రేమ్ కుమార్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మరో చిత్రం. ప్రముఖ నటి, సాటిలేని భరతనాట్య కళాకారిణి శోభన గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు విశేషమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిల్లై. మార్చి 21, 1970న తిరువనంతపురం, కేరళలో జన్మించారు. కుటుంబం ఈమె ప్రసిద్ధ నృత్య కళాకారిణులు లలిత, పద్మిని, రాగిని ట్రావెన్కోర్ సిస్టర్స్ మేనకోడలు. మలయాళ స్టార్ హీరో వినోద్ ఈమెకు బంధువు. నటనా ప్రస్థానం శోభన కేవలం అందం మాత్రమే కాదు, అభినయానికి మారుపేరు. ఆమె దక్షిణ భారత భాషలన్నింటిలోనూ నటించారు. తెలుగులో తెలుగు ప్రేక్షకులకు ఆమె రుద్రవీణ, చిరంజీవితో, అభినందన, కార్తిక్తో సినిమాల ద్వారా చిరకాలం గుర్తుండిపోతారు. అలాగే విక్రమ్, ఏప్రిల్ 1 విడుదల, అల్లుడు గారు, నారీ నారీ నడుమ మురారి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మెగా హిట్ మణి చిత్రతాజు మలయాళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో చంద్రముఖిగా రీమేక్ అయ్యింది. ఆమె కెరీర్లోనే మైలురాయి. ఇందులో గంగా, నాగవల్లి పాత్రలో ఆమె చేసిన నటన అద్భుతం. దీనికి గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.